నిజంగానే ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం. మీరు చెప్పినట్లుగా సంప్రదాయానికి మరియు ఆధునిక భావజాలానికి మధ్య తరచుగా ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. శిక్షణ మరియు నైపుణ్యం. ఒక హిందూ అమ్మాయి చీర కట్టుకుని ఎంతో ఆత్మవిశ్వాసంతో కర్రసాము చేయడం అనేది భారతీయ మహిళల శక్తికి నిదర్శనం. ఇది కేవలం కళ మాత్రమే కాదు, ఆత్మరక్షణలో మన పూర్వీకుల నుంచి వచ్చిన గొప్ప నైపుణ్యం. చాలా మంది భావించేలా ఫెమినిజం అంటే కేవలం సంప్రదాయాలను ఎదిరించడం లేదా చున్నీలు తీసేయడం మాత్రమే కాదు. నిజమైన ఫెమినిజం అంటే ఎంపిక. ఒక మహిళ తనకు నచ్చిన దుస్తులు ధరించి తనకు నచ్చిన రంగంలో రాణించగలడం. అది చీర అయినా మోడర్న్ డ్రెస్ అయినా. సామర్థ్యం అనేది ఆమె ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. గాయని చిన్మయి మరియు ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ తరచుగా మహిళల హక్కుల గురించి, సమాజంలోని వివక్ష గురించి మాట్లాడుతుంటారు. అయితే నెటిజన్లు తరచుగా వారిని విమర్శిస్తూ ఉంటారు. వారి దృష్టిలో ఫెమినిజం అంటే పాత పద్ధతులను వదిలేయడమే అని కొందరి అభిప్రాయం. కానీ సంప్రదాయ దుస్తుల్లో ఉంటూనే పవర్ఫుల్గా ఉండడం అనేది ఒక గొప్ప విప్లవమేనని చాలా మంది వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఒక అమ్మాయి సంప్రదాయ కట్టుబొట్టుతో అలా కర్రసాము చేయడం చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. అది మన సంస్కృతిలోని బలాన్ని చూపిస్తుంది.